కమల్ హాసన్ గారు ఎంతో గొప్ప నటుడు, బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా స్నేహితుడు. అయితే బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్ లేకుండా కమల్ హాసన్ గారి నటను మనం ఊహించుకోలేము. అంత అద్భుతమైన ఆయనకి మాటలు నేను అందించాడు. ఇక బాలు గారి తెలుగు భాష ఉచ్చారణ వింటుంటే ఎంతో ఆనందం కలిగేది. తెలుగు మాటకు, తెలుగు పాటకు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు వారు అందించే గౌరవం వారి పట్ల అభిమానాన్ని మరింతగా పెంచుతుంది. ఆయన ప్రతిభ ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంతకంటే మధురమైనది. వారిని కలిసిన వారు ఎవరైనా సరే ఆయనలోని వినయాన్ని, సాహితీ గౌరవాన్ని, నిరాడంబరతనం మర్చిపోలేరు. ఒకసారి కలిస్తే ఆయన గురించి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒక సద్భావన కలుగుతుంది. ఎంతటి శిఖరాగ్రాల్లో ఉన్నా మట్టి వాసనను మర్చిపోని మహామనిషి ఆయన. ఆ స్థాయికి వెళ్ళినప్పటికి కూడా ఆయన నవ్వు, ఆ నవ్వులో ఉన్న నిష్కర్మత్వ సత్వం ఆయన హృదయ సౌందర్యానికి ప్రతీక. బోళా శంకరుడు ఆయన. అలా అని ఏది అడిగితే అది మాట్లాడే మనిషి కాదు, తూకం వేసినట్టుగా మాట్లాడేవాడు. వేదికపై ఆయన హాస్యం, సమయస్ఫూర్తి, అందరితో కలివిడిగా ఉండే ఆ తీరు ఆయన స్వరమాంత్రికుడిగా మాత్రమే కాక మన ఇంటి మనిషిగా కూడా చేసింది. యదేవ విద్యయా కరోతి శ్రద్ధయ ఉపనిషద తదేవ వీర్యవతరం భవతి అని ఈ చందోపనిషత్తులో ఈ శ్లోకం. అది కేవలం పైకి కర్మలు చేయడమే కాకుండా వాటి వెనక ఉన్న లోతైన అర్థాన్ని, జ్ఞానాన్ని గ్రహించి శ్రద్ధతో చేసే క్రియలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి, మంచి ఫలితాలు ఇస్తాయని ఈ యొక్క శ్లోకానికి అర్థం. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ లక్షణాన్ని ఒడికిపుచ్చుకున్నట్టు వ్యక్తి. ఆయన ఏ పని చేసినా, అంటే నేపథ్య గానం కావచ్చు, గాత్రదానం కావచ్చు, నటన కావచ్చు, పాడుతా తీయగా వంటి అద్భుత కార్యక్రమాలకు సమన్వయకర్తగా కావచ్చు, ఆయన తన 100% ఇచ్చారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు అన్నిటికన్నా కొత్త తరానికి గుర్తుండేది ఈ పాడుతా తీయగా. ఈనాడు రామోజీరావు గారు పిలిచే ఆ కార్యక్రమాన్ని అప్పగిస్తే వందలాది మంది యువ కళాకారులను తయారు చేసి మన తరానికి అందించినట్టు మహనీయుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాను. వారు నాకెంతో ఆత్మీయులు. వయసులో నాకంటే కాస్త పెద్దవాళ్ళు. నేనంటే ఎంతో అభిమానం, గౌరవం చూపేవారు. నాకు కూడా వారంటే ఎంతో అభిమానం. అందుకే వారిని ఢిల్లీ తీసుకెళ్ళి నేను అక్కడ ఉన్నప్పుడు ప్రధానమంత్రి పక్కన నిలబెట్టి ఆయన్ని ఆ విధంగా గౌరవించేట పని కూడా చేశాను. ఆయన కూడా అద్భుతమైన ఈయన ప్రజ్ఞా విశేషాలు చూసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా సంతోషపడ్డారు. వారి తండ్రి శ్రీపతి పండితురాడ్డి సాంబమూర్తి గారు నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు. నెల్లూరు వాడిని కూడా, అప్పుడు నెల్లూరు వాడిని, ప్రస్తుతం తెలంగాణ వాడిని. ఇక్కడ ఉంటున్నాను కాబట్టి, ఇక్కడ ఉంటాను కూడా, ఉండేది కూడా ఇక్కడే, పోయేది కూడా బహుశా ఇక్కడే అనుకుంటాను. ఆ రోజుల్లో వీధిని తిరిగి శ్రీపతి పండితురాడ్డి సాంబమూర్తి గారు హరికథా కాలక్షేపం చేసి ప్రముఖ సంగీత కళాకారులను నెల్లూరుకి పిలిపించేవాడు ఆయన. ఎలా అంటే ఈ తిరిగి ఆ హరికథా గానం చేసినప్పుడు జనం ఇచ్చే బియ్యం వాటన్నిటిని సేకరించి ఆ తర్వాత దాన్ని ధనంగా మార్చి ఆ డబ్బుతో నెల్లూరులో ఈ సంగీత విద్వాంసులందరినీ పిలిచేవాడు. నాకు మొదట్లో సంగీతం గురించి పెద్ద తెలిసేది కాదు, కానీ ఆ తర్వాత వారు ఆ పెట్టినప్పుడు వారం రోజుల పాటు నెల్లూరు జనమంతా ఆ రోజుల్లో వారి యొక్క ఈ సంగీత కళాకారులు అక్కడికి తీసుకొచ్చి డికే పట్టమ్మాళ్ ఒకరని కాదు, చాలామంది ప్రముఖ సంగీత విద్వాంసులందరినీ నెల్లూరుకు తీసుకొచ్చిన ఘనత వారిదని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. శ్రీ సాంబమూర్తి గారు భిక్షాటక పూర్వక త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు చేస్తే బాలు గారు నెల్లూరులోని తమ ఇంటిని వేద పాఠశాలకు సమర్పించారు, సొంత ఇంటిని.